ఇది ఇలా ఉండగా జగన్ వచ్చి ఈ పిల్లోడే చేసాడు, సిద్దిరి అప్పలరాజు వీళ్ళిద్దరిని మళ్ళీ బుక్ చేశాడు. అతను బలవంతుడా, మామూలు బలవంతుడు కాదు. అతను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను వేధించుంటున్నాడు అతను. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. గొర్రెల కాపరి దానయ్య సిద్దిరి అప్పలరాజు కుమారుడు బైక్ కింద చనిపోయారు సార్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన తల్లి ఆవేదనతో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే సిద్దిరి అప్పలరాజు ఒక వ్యక్తిని మధ్యవర్తిగా పంపించాడని, ఆ వ్యక్తి ₹1,00,000 మీకు ఇస్తాం, మీ ఇంట్లో ఎవరికొకరికి పనిస్తాం, ఇక మీరు ఈ విషయాన్ని వదిలేయండి అని చెప్పారంట. అయితే ఆవిడ ఆ వృద్ధురాలు చాలా బాధతోటి, నా కోడలు మీ ఇంట్లో పని చేస్తే నాకు ₹1,00,000 ఇస్తారా, ఇదేనా మీ పెద్దరికం, ఇదేం ధర్మం, ఇదేం న్యాయం అని ప్రశ్నించింది. అయితే ఒక పక్క సోషల్ మీడియాలో కూడా ఆయన మృతిపై చాలా మంది గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా కోట్ చేస్తూ, నాడు సింగయ్య అంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద చనిపోయిన వ్యక్తి, కోడికత్తి సీను, అతను కూడా చిన్న కుర్రోడే, ఒక రకంగా 18 ఏళ్ళ కుర్రోడే. అప్పుడు అతనికి న్యాయం చేయలేదు, 5 ఏళ్ళు జైల్లో ఉంచాడు. ఇప్పుడు దానయ్య, నీకు జగన్కి జాలి లేదా అంటూ సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చ జరుగుతుంది సార్. దీనిపై మీరేమంటారు? అంటే యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్, ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆ కుర్రోడు గుద్దటంలో ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు అది ప్రమాదం అండి. అది సాధారణంగా మనం చెప్పిరావు కాబట్టి అది ప్రమాదం కింద తీసుకోవాలి. ఆయన ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, సిద్దిరి అప్పలరాజు ఆ కుర్రోడిని తప్పించాలనుకుంటున్న దగ్గర వచ్చిందండి. ఆ కుర్రోడిని తప్పించి ఇంకో కుర్రోడిని పెట్టి, ఆ బండి కూడా ఆ కుర్రోడిదే, ఇంకొక సిద్దిరి అప్పలరాజు కొడుకుది కదా ఆ బండి, సిద్ధార్థ అనే కుర్రోడు, ఆ కుర్రోడు ఫ్రెండ్దే. ఆ బండి అతను తీసుకొచ్చాడు. తర్వాత అప్పలరాజు కొడుకు ఫ్రెండ్ నేనే చేశానని ఒప్పుకుంటాం, ఇలాంటి ఇక్కడ న్యూసెన్స్ అయింది. అది నేరం. అంటే ఒక నేరాన్ని కప్పిపుచ్చి మరో నేరానికి పాల్పడడం జరగటం అనేటువంటి జరిగింది, ప్రమాదం జరిగింది. కానీ అది నేరం చేయలే, ఉద్దేశపూర్వకంగా నేరం చేసినట్టు కాదు. అది అర్థమైంది, విల్ఫుల్ క్రైమ్ కాదు అది. ఇది ఉద్దేశపూర్వకంగా నేరం చేసినట్టు. తర్వాత చనిపోయిన ఆయన కుటుంబానికి మీరు 1,00,000 అంటున్నారు, కానీ వాళ్ళు 1,00,000 ఇచ్చారు, ఇంకా మిగతా కొంత ఇస్తామని చెప్పి సెటిల్మెంట్ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. తర్వాత ఆవిడ మా ఇంట్లో పని ఇస్తాను అని చెప్పాడు ఆయన. మా ఇంట్లో పని పెట్టుకుంటాం అంటే జీవనాధారం కోసం. ఇది వాళ్ళ సెటిల్మెంట్కి వెళ్ళినాళ్ళు చెప్పింది. అయితే ఇది వార్త బయటకు వచ్చింది, వీళ్ళ అబ్బాయి చేసాడని బయటకు వచ్చిన తర్వాత ఎవరు తప్పించారు, డిపార్ట్మెంట్లో కూడా ఎవరు చేశారు ఈ పోలీసులు, అలాగే ఎవరు దీన్ని చేశారు అనేటువంటిది బయటకు వస్తుంది. వాళ్ళ మంది కేసు నమోదు చేస్తున్నారు. సిద్దిరి అప్పలరాజు మీద కూడా కేసు నమోదు చేశారు. అతను ఇక్కడ ఇందులో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లోడు మైనారిటీది 18 ఏళ్ళు అంట. మరి మైనారిటీ తీరిందో తెలియదు. ఇంకా 18 ఏళ్ళు అంటే మైనారిటీ తీరినట్టే. అది లైసెన్స్ ఉందో లేదో తెలియదు. లెర్నింగ్ లైసెన్స్ ఉందంటున్నారు. లెర్నింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు కూడా ఒక డ్రైవింగ్ వచ్చినోడు ఉండాలి, లైసెన్స్ ఉన్నవాడు. లెర్నర్ లైసెన్స్ ఉన్నవాడు సింగిల్గా డ్రైవ్ చేయకూడదు. వెనకాల ఒక డ్రైవింగ్ వచ్చిన లైసెన్స్ ఉన్నవాడు ఉండాలి. అది మళ్ళీ నేరం అవుద్ది. ఆ బండికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదు. అది లేకపోతే అతనికి దక్కాల్సింది దక్కదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, అతని ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బు వస్తుంది. అది లేకపోతే ఇది అచ్చ నేరం కింద వెళ్ళిపోద్ది, వీళ్ళు భరించాల్సి వస్తుంది వాళ్ళని. ఇన్ని రకాలు ఉన్నవిగా అతను తప్పించేటప్పటికి అది ఇంకా పెద్ద నేరం అయిపోయింది. ఇక్కడ సిద్దిరి అప్పలరాజుని అరెస్ట్ అయ్యాడు. కొడుకు మామూలుగా సరెండర్ చేస్తుంటే, యాక్సిడెంట్ అయింది, సరెండర్ చేస్తుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఉందాతనం కూడా ఉండే సార్, ఉందా అని కాదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. అది పెద్ద తర్వాత కోర్టు వాయిదాలకు వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు అది లైసెన్స్ లేకపోవటం ఇలాంటివి ఏమన్నా కానీ అది కేసు అవుద్ది, దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ అలా తప్పించేటప్పటికి ఇంకా అప్పుడే అరెస్ట్ చేశారు అతను. ఈయన మీద కూడా BNS మీద పలు సెక్షన్లు పెట్టారు. ఇతని మీద సెక్షన్లు పెట్టారు. ఇప్పుడు నేనే చేశానని ఒప్పుకున్నవాడు కూడా బుక్ అయ్యాడు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఈ సెటిల్మెంట్ చేసినవాడు కూడా బుక్ అవుతున్నారు. చూసారా, అంటే గోటుతో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నాడు అతను. సిద్దిరి అప్పలరాజు గారు అతను మంత్రి చేశాడు, మాజీ మంత్రి కదా, డాక్టర్ చదువుకున్నాడు. అతను ఇంతకింత అవివేకంగా ఆలోచించాడు, అర్థం అవట్లేదు. అదేంటంటే అతను చేసిన అరాచకాలు, దుర్మార్గాలకి సరైన శిక్ష పడలేదు కాబట్టి విదే ఈ రకంగా ఆయన్ని కర్మ అంటారు, దాన్ని అటువైపు నడిపించిందేమో అని చెప్పంటారు. ఇది ఇలా ఉండగా జగన్ వచ్చి ఈ పిల్లోడే చేసాడు, సిద్దిరి అప్పలరాజు వీళ్ళిద్దరిని మళ్ళీ బుక్ చేశాడు. అతను చిన్న పిల్లోడు, ఆ మాట అనకూడదు, పొరపాటు జరిగింది, అలా చేసి ఉండాల్సింది కాదని చెప్పాలి అతను. పైగా ఇతను చేసిన నేరాన్ని సమర్థిస్తా మాట్లాడాడు. చనిపోయిన వ్యక్తి మీద కనీసం సింపతి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఒక మాట మాట్లాడలేదు. మేము కూడా సాయం చేస్తాం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి, వాళ్ళని కూడా పరామర్శించాలి కదా. డెఫినెట్గా షికారుల గురించి పరామర్శకు వెళ్ళిన అతను, రౌడీ షీటర్లకి పరామర్శకు వెళ్ళిన అతను, బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న అతన్ని పరామర్శకు వెళ్ళి బుడంత అడావిడి చేసి ఒక ఆయన్ని కారు కింద పడి చచ్చిపోయాడు. ఇంత పెద్ద పెంట చేసి వెళ్ళాడు కదా. దానికి అన్నట్లకి దొరికిన
సమయం ఈ చనిపోయిన అతని గురించి దొరకలా. ఇక్కడ పైగా చిన్నపిల్లోడు ఇవన్నీ మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వం అతను ఇరికెత్తుంది అన్నట్టు మాట్లాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ ప్రభుత్వం అసలు నిజంగా వాళ్ళు ఎలా తీసుకోవాలో కూడా అర్థం అవట్లా. జనాలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇతను ఎలా ట్రీట్ చేయాలనేటువంటిది అర్థం అవట్లా. ఇంత అడ్డగోలుగా అసందర్భంగా అసంబద్ధంగా అంటే అబ్సైడ్గా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు చిన్నపిల్లడు ఎలా చేశాడని మాట్లాడుతున్నాడు ఆయన. కక్ష కట్టాల్సిన అవసరం ఏంది? అతను అంతటా అతనే దూరిపోతే కేసుల్లోకి. మీరు గమనించారో లేదో చూడండి, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు అనేటువంటిది డిక్షనరీలో లేదు. ఈ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అంతరాలు దూరిన కేసులే. జోగి రమేష్ కల్తీ లెక్కర్ దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అది అందాలో బుక్ అయ్యాడు. అంతకుముందు అతను పేలిన పేలాపన కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన దానికి ఇలాంటి దాంట్లో దేంట్లోనూ అతను బుక్ అవ్వాల. వాళ్ళ అబ్బాయి ఇళ్ళు ఈ అగ్రిగోల్డ్ ఆటలో చేసిన దాంట్లో కూడా వాళ్ళు బుక్ అవ్వాల. ఇందులో బుక్ అయ్యాడు వచ్చి లిక్కర్ దందాలో. అలాగే వంశీ అతను ఎవరైనా కిడ్నాప్ చేసిందంటే అతను అంతకుముందు అతను వీళ్ళు బూతులు తిట్టిన ఇలాంటి ఇందులోనే బుక్ అవ్వాల. అతను ఎవరైనా కిడ్నాప్ చేసి అందులో బుక్ అయ్యాడు. ఇక్కడ కక్ష సాధింపు ఎక్కడుంది? అసలు మీరు అసలు వాళ్ళ జోలికే పోలేదు, ఎవరి జోలికి. మీకు ఇది వాళ్ళు అంటే చట్టం నుంచి ఈ ప్రభుత్వ బారి నుంచి తప్పించుకున్న కర్మ వాళ్ళని అటువైపు నడిపించి వాళ్ళని అందులో ముంచుతుంది. ఇది స్పష్టంగా కనపడుతుంది. మీరు వీళ్ళందరూ చూడండి. ఇప్పుడు మీకు రాజకేశ్ రెడ్డి బ్యాచీలంతా కూడా పక్కా ఆధారాలతో దొరికేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో తప్పించుకు తిరుగుతున్నాడు హ్యాపీగానే. ఇందులో దొరుకుతున్నాడు. ఇప్పుడు ఇందులో దొరికేసినట్టే మాపై ఎప్పటికప్పుడు అవుద్ది. ఆలోచించుకుని టైం చూసి వేస్తారు దెబ్బ ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఇప్పుడు మరి అవతల కుటుంబం, ఇప్పుడు ఇతన్నేమో భలే ఎస్సీ మత్స్యకారుల కుటుంబం ఇలా బుక్ చేస్తారా మీరు? అతను మాజీ మంత్రి అండి. అతనేమి బలహీనుడేం కాదు, చాలా బలవంతుడు సార్. బలవంతుడా? మామూలు బలవంతుడు కాదు. అతను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను వేధించుంటున్నాడు. అతను ఎందులోనూ దొరకలేదు. ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్ గడప దొక్కలేదు. అతను బోల్డు నేరాలు చేస్తున్నాడు. చాలా బలవంతుడు అతను. పోలీస్ అధికారిని కూడా గతంలో బూతులు తిట్టాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో చాలా గేలి. అది చాలా డిస్గస్టింగ్ సీన్. అది చంద్రబాబు నాయుడు గారిని దానికి మెంటల్ డిజార్డర్ ఉన్నట్టుగా మంచి మార్కులు సాధించేయడని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వ్యక్తి అతను. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్న సభలో మంత్రిగా, అప్పటికి మంత్రి కాదనుకోండి, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనతో పాటు సహచరుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికో లేకపోతే బుద్ధి వక్రీకరించో చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక సీనియర్ లీడర్ని చాలా దారుణంగా, మీకు పార్టీలు విడిచిపెట్టను, సీనియర్ లెజిస్లేటర్ అయినా అక్కడ ఆయన్ని మీకు ఆరోగ్యం బాగోలేదు, మీకు చికిత్స చేయించాలి, ఇక్కడ అసెంబ్లీ ఆవరణ డాక్టర్ని తెప్పించాలి, డాక్టర్ని తెప్పించి ఆయనకి మానసికంగా బాగోలేదు అది అంటే పాపం ఆయన తల ఊపుతా కూర్చొని సరే అలాగే చేయించండి. స్థిత ప్రజ్ఞుడు కాబట్టి ఆయన అంత మౌనం ఉండగలిగారు. సరే చేయించండి, అలాగైతే చేయించండి అని చెప్పేసి అన్నాడు ఆయన. తల ఊపాడు ఆయన. అది చూస్తే ఎలా అనిపిస్తుందండి మనందరూ? చాలా బాధ అనిపించింది సార్. ఒక తండ్రి లాంటి వ్యక్తి ఆయనకు కూడా. వెంటనే అతను ప్రమోషన్ మంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్, ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు అనేటువంటిది. మరి ఇంత అయ్యో పాపం చిన్నపిల్లోడు అన్నాడు. కోడికత్తి సీను ఉంటాడు ఆయన నేను నీ అభిమాని, నువ్వు ముఖ్యమంత్రి అవడం కోసం, నీకు మంచి హైప్ రావడం కోసం ఈ డ్రామా ఆడాను అన్నాడు. వీళ్ళు ఆడిచ్చారని చెప్పలేదు అతను, నేనే ఆడాను అన్నాడు. కానీ వీళ్ళే ఆడించారు అది. అందులో విజయనగరం చెందిన శ్రీనివాస్ అన్న అతను వేరే ఎవరి పేరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ఎన్ని లాగాలి వీళ్ళు. ఎన్ఐఏకి అప్ చెప్పారు, వాళ్ళేమో మళ్ళీ ఎటు కాకుండా వదిలేశారు. ఇతను మాత్రం 5 ఏళ్ళు మాత్రం మగ్గిపోయాడు జైల్లో. పోన్లో చదువుకుని వచ్చాడు అనుకోండి బయటికి, మంచి పని చేసేట అతను. అతని తల్లి కూడా అయ్యా మీరు ఒక్కసారి కోర్టుకు వస్తే నా కొడుకు. అది మరి ఆ చిన్న పిల్లోడి పట్ల ఇతనికి ఏం జాలి దయ్యం ఉందండి? ఇప్పుడు ఇతను ఎలక్షన్ ముందు స్టంట్ గులకరాయి డ్రామా చూసారా? ఆ దారిని పోయి పిల్లలు నాకు నిలబడి చూసి వాడిని పట్టుకుపోయి అతను ఇరికించేసి అతను తెలుగుదేశం వాళ్ళ లీడర్ల పేర్లు చెప్పమని వేధించి ఇలాంటి పనులన్నీ చేశారు వాళ్ళు. అసలు ఇంకా అప్పుడు చిన్నపిల్లోడు అయ్యో పాపం అని అప్పుడు ఉండలేదా? నీ రాజకీయ నరమేధం అంటారు దీన్ని. సార్ ఇంకొక డ్రామా ఏంటంటే ఆయన తగిలి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అది అప్పుడే ట్రోల్ అయిపోయిందిలేండి. వాళ్ళు సిగ్గేసి తర్వాత ఇస్తారు, ఆ కొట్లు కట్టేసుకుని వచ్చి ఎంతో డ్రామాలు ఇవన్నీ. అంటే మరీ అంత ఆక్వర్డ్గా ఉండకూడదండి రాజకీయాలు. మరీ అంత నీచానికి దిగజారిపోయి ఇలాగా ఈ టైపు. ఆవిడెవరో మమతా బెనర్జీ కాలు కట్టుకుంటూ ఒకసారి నెగ్గింది, రెండోసారి డ్రామా వేస్తే జనం వచ్చి అని చూశారు. ఇతను కోడికత్తి డ్రామాకి అప్పుడేదో కొంచెం స్పందించారు. మన గులకరాయి డ్రామాకి దానివల్ల ఇంకొక 1% ఓట్లు పోయి ఉంటాయి.
ఈ గులకరాయి డ్రామాకి. ఇతను ఇంకా అన్నీ వదిలేసి డ్రామాలు ఆడుతున్నాడు రా బాబు అని. ఇది జనాల్ని అమాయకులు అనుకుని చులకనగా చూస్తే వాళ్ళకి తగిలి దెబ్బ, ఎదురు దెబ్బ మామూలుగా ఉండదండి. ఇక్కడ రాజకీయాలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఒక్కొక్కసారి. సార్ ఇంకో విషయం ఏంటంటే దళిత సింగయ్య ఆయన వైసీపీ కార్యకర్తే జగన్ గారి కాన్వాయ్ కింద చనిపోయాడు కదా, అప్పుడు కనీసం ఆయన్ని హాస్పిటల్ ఆయనకు తెలుసు విషయం, అతన్ని పట్టించుకోకుండా పొదల్లో పడేశారు. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి కనీసం ఆయన భార్యను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. మరి దళితులు నా మేనమామలు అంటాడు, రకరకాలుగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని పదం పట్టుకుంటాడు. కానీ ఎందుకని ఆ దళిత కుటుంబమైన సింగయ్య కుటుంబాన్ని ఆయన ఓదార్చకపోగా సెటిల్మెంట్ కోసం పంపాడు, మీకు ఇంత డబ్బులు ఇస్తాం ఇలా మాట్లాడని ఆవిడతో కూడా అబద్ధం చెప్పించారు. ఇప్పుడు ఆయన కారు కింద పడ్డాడండి. ఆయన అతన్ని కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు, ఆ పక్కన లాగేసి వదిలేశారు. ఒకవేళ బ్రతికేవాడేమో హాస్పిటల్. వాళ్ళు అతన్ని తెలుగుదేశం వాళ్ళు ఎవరో తీసుకెళ్తే వాళ్ళు ఏమైనా చేసారేమో చచ్చిపోయాడు అంటారు. అంత దారుణం అండి, అంత క్రూయల్ మెంటాలిటీ వీళ్ళది మాట్లాడుతుంట్లో. ఇంత రాజకీయం క్రూరంగా ఉంటుంది. మానవత్వంతో హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏదో చేసారేమో దారిలో అంటాం మొదలెట్టాడు. ఇప్పుడు ఇక్కడ అతని కుటుంబానికి ఏం చేశారో తెలియదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రూర రాజకీయాలు మానేయాలండి. ఆయనకి ఎప్పుడోకప్పుడు పని జరుగుద్ది. ఏంటి, సమీప భవిష్యత్తులో 2-3 టర్ములు అతను ఇవన్నీ గుర్తుండిపోతాయి కాబట్టి జనాలకే ఇతను రానివ్వరం. అయితే ఒక 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఏమవుద్దంటే తరం మారుతుంది, గ్యాప్ వస్తుంది. కొత్త ఇప్పుడు 15 ఏళ్ళు ఉన్నవాడు 25 ఏళ్ళు ఉన్నవాడు వస్తాడు, 20 ఏళ్ళు ఉన్నవాడు 30 ఏళ్ళు అవుతాడు, 10 ఏళ్ళు ఉన్నవాడు 20 ఏళ్ళు అవుతాడు. కొంచెం మైండ్ సెట్ మరి జనాలు కూడా మరుపు ఉంటుంది. సర్లే చూద్దాం అనుకుంటారు. ఈ రకమైన కుళ్ళు రాజకీయం, క్రూర రాజకీయం చేస్తుంటే అతనికి ఏ రకమైన హోప్ పెట్టుకుంటున్నాడో దీని మీద నమ్ముకున్నాడు. అతను పని జరగదండి అతనికి. నెవర్ అగైన్. అంటే రౌడీజాన్ని నమ్ముకున్నా ఆయన. రౌడీజాన్ని నమ్ముకున్నవాడు ఆ రౌడీజం తోటే పోతారండి ఎవడన్నా. కాబట్టి దాన్ని అది ఓ పార్ట్ అంతే. అది కూడా ఎప్పుడో జమానాలో జరిగేది. ఇవాళ ఎవడో అంత ఊరుకు ఒక ఎమ్మెల్యే మరితే దవడమే కొట్టేసాడు, ఒక వాటర్ కొట్టేసాడు దవడ మీద. చూసాం కదా మనం. మరి రౌడీజం చేస్తే సాగుద్దా? ఇప్పుడు ఎమ్మెల్యే దాడి చేస్తే ఊరుకున్నాడా? అంత స్పాట్ తిరిగి కొట్టాడు. దవడ సంచలనమైంది అప్పుడు అది ఎలక్షన్ చేయలేదా? మీకు రౌడీజం ఎలా సాగుద్ది అనుకుంటున్నారు? సాగదు. ఏంటంటే వాళ్ళు అది సాగుద్ది అనుకుంటున్నారు. వాళ్ళు ఆ మోడే సాపరండిలు వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నాడు, నేను అంబటి రాంబాబులాగా మాట్లాడలేను. కరెక్ట్ అన్నాడు. అంత సంస్కారం లేకుండా, అంటే అంబటి రాంబాబు సంస్కారం లేకుండా, విలువలు లేకుండా మాట్లాడుతున్నాడని డైరెక్ట్గా వాళ్ళ పార్టీ కూడా మనం చెప్పడం కాదు. డైరెక్ట్గా అతను చిల్లరోడు, నేను డిగ్నిటీ కలిగిన వ్యక్తి అన్నట్టు చెప్పాడు. వాళ్ళతో నాకేంటి అన్నాడు. అది ఎవరు ఆలోచించుకోవాలి? మీరు నేను కాదు, అంబటి రాంబాబు పేరు నాని ఆలోచించుకోవాలి. వీళ్ళు మనల్ని ముందు పెట్టి ఈ స్మెల్ అంతా మనతోటి జల్లిస్తున్నారు. వాళ్ళు పెద్ద మనుషుల్లో వ్యవహరిస్తున్నారు. మీకు మాకు డిఫరెన్స్ వాళ్ళే చూపిస్తున్నారు. అక్కడ బయట వాళ్ళు చూపించాల్సిన పని లేదు. అవి ఇచ్చేస్తాను వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు పనికిరాని చిల్లర వాళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళు మనం చెప్పేది ఏముంటుంది, ఇంకా వాళ్ళే చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.